నా కోసమే కదా నువ్వు ఆనంద్తో గొడవ పడింది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రియా, ఈరోజు రాత్రికి మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా? నీకు ఇష్టం లేకపోతే వద్దు. వెళ్దాం. ఈ ఫోటో కోసమేనా ఎతికెడితే? రోజు ఈ ఫోటోలు చూసి ప్రియ పరిశాన్ అవుతోంది. ఎప్పటికైనా మీ ఇద్దరు ఒకటి కావాలని ఈ ముసలాని ఆశ. సతీష్, ఇవాళ సంజయ్స్ హోటల్లో ఒక హాలిడే రూమ్ బుక్ చేయాలరా. ఇవాళ ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? తెలుగు తెలుసా? తెలుసు. ఈ ఫోటోస్ ఇక్కడే ప్రింట్ చేశారా? ఎస్. గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. ఎవరు చేశారు? నేనే. సంతోషంగా గడపడానికి చేశాడు. మిమ్మల్ని దూరం చేయాలనే ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయిని ఫాలో అవ్వని మాకు డబ్బులు ఇచ్చాడు. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడానికి హోటల్కి తీసుకెళ్ళాడు. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆనంద్, నువ్వు అటు పోగానే ప్రియ రిషితో పాటు పోయింది. ఫోటోలు తీసుకుని పోయినా అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా? అన్నిటికీ కారణం ఆ రిషియే మామ. ఊరి పడవా
గైడ్ లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళెక్క నటించిండు. ప్రియని కలిసి గీ ముచ్చట్లని చెప్పు. నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా, తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి. ఈ రోజు రిషి గురించి తనకు తెలుస్తుంది. నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది. ఎంత మంచిగా చెప్పినవయ్యా. బంగారు లెక్కున్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది. చివరికి గాని తెలిసి రాదు. జస్ట్ మినిట్, ఇక్కడే ఉంది. ప్రియ ప్రాబ్లంలో పడేలా ఉంది. తనకి ఏదన్నా అయితే అందుకు మనమే బాధ్యులం అవుతాం. Hey, just for you. హే, ఎందుకు? Just keep it. No, కళ్యాణి. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరి సంతోషాన్ని చెడగొట్టాం. లేదు, లేదు కళ్యాణి. అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా? ప్లీజ్ ప్లీజ్, అది